Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So వీళ్ళ వీడియోలో ఏంటంటే బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే బ్యాలెన్స్ డైట్ గురించి కావచ్చు, లేదంటే ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్ గురించి అయితే మనం నేర్చుకుంటాం ఈ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్లో. ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే మనం కోర్స్ ఫీ అనేది చూసుకుంటే అయితే మనకైతే 50,000 వరకు ఉంటుంది. మనకేంటంటే కాలేజ్ని బట్టి ఫీ అనేది ఉంటుంది, కాలేజ్లో ఫెసిలిటీస్ని బట్టి ఒక్కో కాలేజ్కి ఒక్కోలా ఫీ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనం ఏంటంటే ఈ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్లో కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయే లోపు మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే పేషెంట్ మెడికల్ కండిషన్ని బట్టి మనకి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఏరియా అనేది చూసుకుంటే హాస్పిటల్స్లో ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, క్యాటరింగ్ డిపార్ట్మెంట్స్, రెస్టారెంట్స్, అలాగే మనకి నర్సింగ్ హోమ్ ఫెసిలిటీస్. సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఏరియాలో అయితే జాబ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. మనకి న్యూట్రిషనిస్ట్ ఉంటుంది, డైటీషియన్ ఉంటుంది, అలాగే ఫుడ్ క్వాలిటీ మేనేజర్ ఉంటుంది, అలాగే క్లినికల్ డైటీషియన్ ఉంటుంది, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉంటుంది, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉంటుంది, అలాగే ఏంటంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజర్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ బీఎస్సీ న్యూట్రిషన్ అనేది కంప్లీట్ చేశాక ఉంటాయి. మనం బీఎస్సీ న్యూట్రిషన్లో సెమిస్టర్ వైజ్ గా మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, హ్యూమన్ ఫిజియాలజీ ఉంటుంది, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది, ఫుడ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం సెకండ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది, హ్యూమన్ న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ అనేది ఉంటుంది, అలాగే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ గురించి ఉంటుంది. సో ఇవి వచ్చేసి సెకండ్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం థర్డ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఫుడ్ మైక్రోబయాలజీ ఉంటుంది, ఫ్యామిలీ మీల్ అండ్ డైట్ ప్లానింగ్ అనేది ఉంటుంది, ఫుడ్ క్వాలిటీ అనాలిసిస్ ఉంటుంది, ఫుడ్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి థర్డ్ సెమిస్టర్ సిలబస్. సో మనం ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఇంట్రడక్షన్ టు ఫుడ్ సైన్స్ ఉంటుంది, ఇంట్రడక్షన్ టు ఫుడ్ ప్రిజర్వేషన్స్ ఉంటుంది, అలాగే సైన్స్ ఆఫ్ బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్. సో మనం ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే న్యూట్రిషన్ ఎథిక్స్ ఉంటుంది, ఇంట్రడక్షన్ టు డయటెక్స్ ఉంటుంది, ఫుడ్ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్. సో మనం లాస్ట్ సెమిస్టర్ సిలబస్ సిక్స్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఫుడ్ బయోటెక్నాలజీ ఉంటుంది, డయటెక్స్ 2 ఉంటుంది, ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే డైట్ అండ్ పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఈ బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డయటెక్స్ లో ఉండే సిలబస్. సో అలాగే మనము ఈ బీఎస్సీ న్యూట్రిషన్ అనేది కంప్లీట్ అయిపోయాక మనం ఎంఎస్సీ న్యూట్రిషన్ అనేది కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇంకా కంటిన్యూ చేయాలి స్టడీస్ ఎంఎస్సీ తర్వాత కూడా అంటే మీరు పిహెచ్డి వరకు కూడా చేయొచ్చు. సో ఇది వచ్చేసి బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.